సమర్పణ వాక్యాలు ఉన్నాయి మనకి. దేవుని మాట సమర్పణ గల మాట. నా దేవుడు పై భక్తి కాదు, సమర్పణ భక్తి కోరుతున్నాడు. కొంచెం లోతులోకి రావాలని ఆశిస్తాడు. సో మీ దేహం దేవుని ఆలయం, మీరు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. శరీరాలను సమర్పించుకోవాలి. శరీరం సమర్పించుకోమంటే అర్థం ఏంటి? శరీర సుఖాలు, శరీర సౌఖ్యాలు, శరీర అలంకరణ, శరీర సౌందర్యం, అది నీ కొరకు కోరక, నీ వాటిని మనుషుల మెప్పు కొరకు ఉపయోగించక వాటిని సమర్పించమని. ఇది దేవుడు బోధించిన అపోస్తుల బోధ. ఇది సమర్పణ బోధ. మీ శరీరాలు సజీవ యాగంగా దేవునికి సమర్పించండి అని అనేక సార్లు మీరు విన్నారు, వింటూనే ఉన్నారు. దేవుడు సాక్షి, మీరందరూ సాక్షి. అనేక సార్లు ఆభరణాల గురించి మాట్లాడాను. ఎందుకు ఆభరణాల గురించి అంత ఖచ్చితంగా ఎన్నిసార్లు మాట్లాడాను? ఎందుకు మాట్లాడానంటే ఆభరణం ఒక విగ్రహం. ఇట్స్ అన్ ఐడల్. ఆ రోజుల్లో విగ్రహారాధన చేస్తూ ఆ విగ్రహానికి ఉన్న ఆకారమే ఆభరణాలుగా ధరించి వేసుకున్నారు. చరిత్ర మాత్రమే కాదు, బైబిల్లో కూడా మాట రాస్తుంది. చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం. అందరు తీయండి ఆ మాట. జెనసిస్ ఆదికాండం 35వ అధ్యాయం 3వ వచనం. 1, 2, 3, 1, 2, 3. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, మీ యొద్దనున్న ఐడల్ ఇమేజెస్, విగ్రహారాధనకు సంబంధించిన విగ్రహాలను మీ యొద్ద నుండి తీసి పారవేయండి. మిమ్మును మీరు శుచిపరచుకొని, మిమ్మును మీరే శుద్ధి చేసుకోండి. మీ వస్త్రములను మార్చుకోండి, మీ వస్త్రాలు చక్కగా మార్చుకోండి. మనము లేచి బేతేలునకు వెళుదాం. మనం దేవుని మందిరానికి వెళ్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దేవుని మందిరానికి వెళ్ళే భక్తుల ప్రవర్తన అలా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళే భక్తులు ఇలా ఉండాలట. విగ్రహాలు తీసేయండి, వస్త్రాలు చక్కగా మార్చుకోండి. లోకస్తులు వేసినట్లుగా వస్త్రాలు వేయకూడదు. మన వస్త్రాలు పద్ధతిగా ఉండాలి. ఇది చెప్పేసరికి అప్పుడు విగ్రహాలు తీశారు. చూడండి ఏం చేశారు వాళ్ళు. 4వ వచనం. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను, తన చెవులో ఉన్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టాను. సమాధి చేశాను. బరీడ్ సమాధి చేసేసాడు. ఏం సమాధి చేశాడు? విగ్రహం. యాకోబు అన్నాడు, నా ప్రియమైన కుటుంబీకులారా, మీ విగ్రహాలన్నీ తీసి పడేయండి, దేవుని మందిరానికి వెళ్దాము అన్నాడు. ఆ మాటకి వీళ్ళందరూ ఏం చేశారు? విగ్రహాలతో పాటు చెవులు ఉన్న పోగులు కూడా తీశారు. యాకోబు చెవులో పోగులు తీయమనిలే, విగ్రహాలు మాత్రమే తీయమన్నాడు. సో విగ్రహాన్ని తీయమన్నప్పుడు చెవులో పోగు కూడా తీశారు. అంటే చెవులలో పోగు కూడా ఒక విగ్రహం. అదే మా బాధ. ఇది సమర్పణ బోధ. ఆభరణాల్లో ఏ ఆభరణమైన చంద్రవంక, సూర్యవంక, నక్షత్ర వంక, ఇదే కదా డిజైన్స్. అదొక విగ్రహం. అది మీ మీద ఒక దోషం అన్నాడు. సో ఈ సమర్పణలోకి రండి అంట. ఎంతోమంది వచ్చారు. మన సంఘంలో మొదట్లో చాలా ఆభరణాలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈ మాటలు వినగా ఎంతోమంది, మోర్ దెన్ 80% మా సంఘంలో అందరూ నగలను సమర్పించేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాట చెప్పాలంటే ఈ మందిరం అంతా బంగారంతోనే కట్టాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిజమండి, ఈ మందిరం అంతా బంగారంతో కట్టారు. అలాగని తొవ్వి చూడకండి బంగారం ఉందా లేదా అని.
బంగారం అమ్మి డబ్బులు తీసుకొచ్చి మందిరం కట్టారు. ఇప్పుడు వినండి, అలాగున సమర్పించుకుంటే లోకం మిమ్మల్ని ఏమంటుంది? చూసారా, మీరు వాక్యానికి లోబడ్డారు, సజీవ యాగంగా మీ శరీరాన్ని సమర్పించుకున్నారు. ఈ భక్తిని లోకము వేడుకగా చూస్తుంది, అసహించుకుంటుంది, పిచ్చోలు అంటది. అలాంటి ముద్ర పడకూడదని కొంతమంది ధరించి ఉంటారు. నేను అంటాను, మనుషుల ముఖస్తుతి వద్దమ్మా. మనుషులు మనల్ని ఏమంటారో ఆ మెప్పు మనకొద్దు. రేపు దేవుడు నిన్ను మెచ్చుకోవాలి, ఈరోజు మెచ్చుకోవాలి. అలా మెచ్చుకోవాలంటే ఆయన పద్ధతి ప్రకారంగా ఈ లోకంలో నువ్వు జీవించాలి. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి, గట్టిగా, ఇంకా గట్టిగా.